హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఆలయం అనేది పార్వతీపురంలో స్వయంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయం స్వయంగా వెలిసిన ఆలయం. ఈ ఆలయం అనేది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా దేవతలు ఇక్కడ ఒకే దగ్గర అనేవి వెలిసి ఉన్నాయి. అందులో ఒకటి ఇదిగోండి, చూడండి, శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్. ఇదిగోండి చూడండి, శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్ ఉంటుంది. అదేవిధంగా ఇలా ఇక్కడ కొద్దిగా ముందుకు చూస్తే శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. అక్కడ నుంచి ఇదిగోండి ఇలా కొద్దిగా ముందుకు రండి. ఇలా ముందుకు వస్తే ఇక్కడ శ్రీ విశాలక్ష్మి దేవి, శ్రీ విశాలక్ష్మి దేవి. అక్కడ నుంచి ఇదిగోండి కొద్దిగా ముందుకు రండి, సత్యనారాయణ స్వామి దేవాలయం, శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం. అలాగా దీని పక్క నుంచి రండి వస్తే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా అందరం కూడా పార్వతీపురంలో స్వయంగా వెలిసినటువంటి శివాలయం. ఇదిగోండి నంది విగ్రహం, ఇదిగోండి స్వయంగా వెలిసినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి స్వయంగా వెలిసిన దేవాలయం. ఇదిగోండి చూడండి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి స్వయంగా వెలిసిన దేవాలయం అండి ఇది. ఇక్కడ మేము ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు మొదటిసారి రావడం నేను ఇక్కడ. అన్ని దేవతలను కూడా ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకోవచ్చు. అన్నీ కూడా ఒకే దగ్గర వెలిసి ఉన్నాయి. శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం. ఇదిగోండి, ఇదిగోండి శ్రీ జగన్నాథ స్వామి దేవాలయం, శ్రీ జగన్నాథ స్వామి దేవాలయం. ఇదిగోండి చూడండి, శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ జగన్నాథ స్వామి ఆలయం. ఇదిగోండి శ్రీ జగన్నాథ స్వామి ఆలయం. ఇలా అన్ని దేవతలు కూడా ఒకే దగ్గర కొలువై ఉన్నాయి. అన్ని దర్శనాలు కూడా ఇక్కడ మనం వస్తే చేసుకోవచ్చు. స్వయంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయం ఇక్కడ వెలిసి ఉంది. దీని పరిసర ప్రాంతాల్లో దగ్గరలోనే మనకి చూపెట్టాను కదా ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి టెంపుల్, కాలభైరవ స్వామి టెంపుల్. ఇదిగోండి జగన్నాథ స్వామి. ఇదిగోండి శ్రీ గజలక్ష్మి సీతారామస్వామి దేవాలయం, శ్రీ సీతారామస్వామి. ఇవన్నీ ఇక్కడ ఏంటంటే పైన మన కొండ ఉంటుంది, కొండ కింద ప్రతి ఒక్క దగ్గర కూడా కొండ కింద ఒక్కొక్క దేవాలయం అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఇదిగోండి శ్రీ గజలక్ష్మి దేవాలయం కూడా ఇక్కడే వెలిసి ఉంది. ఇక్కడ మనం వస్తే అన్ని దేవతలను కూడా కలిపి ఒకేసారి మనం దర్శనం చేసుకోవచ్చండి. ఇదిగోండి శ్రీ గజలక్ష్మి దేవాలయం అండి ఇది. మనకి ఇదేంటంటే మేము ఇప్పుడు మొదటిసారి అండి చూడడం. రాయగాడ మజ్జిగవరమ్మ తల్లి దర్శనం కోసమని వెళ్ళాం. వచ్చే తోవలో ఏంటంటే అక్కడ బోర్డు ఉంది, ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహం ఇక్కడ ఉందని. అలా అని మేము వచ్చాము. మీకు ఇప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు ఏంటంటే నంది విగ్రహం కూడా చూపెడతాం. చాలా పెద్ద నంది విగ్రహం, ప్రపంచంలోనే అతి పెద్ద నంది విగ్రహం అండి, చాలా పెద్దది అక్కడ. ఇదిగోండి ఇలా చూసుకుంటే శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి. ఇదిగోండి చాలా చాలా దేవతలు కొలువై ఉందండి దేవాలయంలో, శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవాలయం. ఇదిగోండి ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏంటో మీరు ఒకసారి చూసినట్లయితే 400 సంవత్సరాలకు పూర్వం స్వయంభుగా గృహలో వెలిసినటువంటి శివలింగం ఇది. ఇక్కడ ఏంటంటే శివకేశవులు ఆలయములతో పాటు 12 ఆలయములు అటువంటి కలిగిన ప్రాంగణం ఇది. అదేవిధంగా ఈ పార్వతీపురం జిల్లాలోనే ఎత్తైన ధ్వజస్తంభం కలిగిన ఆలయం. అదేవిధంగా ప్రపంచంలోనే పెద్ద నంది విగ్రహం కలిగినటువంటి ప్రాంగణం. ఇక్కడ పెద్ద నంది విగ్రహం ఉంది, వెళ్ళేటప్పుడు మీకు ముందు చూపెడతాను. అదేవిధంగా కూడా ఈ పార్వతీపురం జిల్లాలోనే గిరి ప్రదర్శన కలిగిన ఏకైక ఆలయం కూడా ఇదే. అదేవిధంగా ఈ పార్వతీపురం జిల్లాలో 7 గృహాలయాలు కలిగినటువంటి ప్రాంగణం ఇది. రాష్ట్రంలో శివాలయం కొండపై గోపుర శిఖరం ఉన్న ఏకైక ఆలయం.
నంది ఆకారంలో ఉన్నటువంటి ఏకశిలను నంది విగ్రహంగా కూడా తయారు చేయబడింది ఈ ఆలయం. మీరు అందరూ కూడా వచ్చి ఇది ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా మంచిది. అదేవిధంగా ఇదిగోండి లక్ష్మీ గణపతి ఆలయం కూడా ఇక్కడ ఉంది. మొత్తం 12 దేవతలు ఒకే దగ్గర వెలిసినాయి చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చూడండి ఫ్రెండ్స్. అందరూ కూడా వచ్చి చేయండి. ఆలయం చాలా బాగుంది. 12 గృహాలయాలు, 12 దేవతలు ఇక్కడ వెలిసి ఉన్నాయి. స్వయంభుగా వెలిసిన దేవాలయం 400 సంవత్సరాల క్రిందట. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద నంది కలిగి ఉన్న విగ్రహం అని అన్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. చాలా పెద్ద విగ్రహం, నంది విగ్రహం ఇక్కడ ఉంది. ఈ వాతావరణం, ఈ చెట్లు, ఇదేంటంటే పార్వతీపురం వెళ్ళే దారిలో స్టార్టింగ్లో ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి. మేము మొదటిసారి విజిట్ చేసాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతి పెద్ద నంది విగ్రహం. ఇదిగోండి ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతి పెద్ద నంది విగ్రహం ఉన్నటువంటి ఆలయం శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం పార్వతీపురంలో ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద నంది విగ్రహం. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆలయం యొక్క విశిష్టతలు. చూడండి ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతి పెద్ద నంది విగ్రహం అన్నాం కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే అతి పెద్ద నంది విగ్రహం అనేది.